జూదం ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తాను. అది లాటరీ అయినా, పేకాట అయినా, లేకపోతే కనుక ఏది గుండు ఇట్లాంటివి ఏవి ఉన్నా సరే. ఎందుకంటే అది తొందరగా మనిషిని అట్రాక్ట్ చేస్తే మొదట్లో రూపాయి వచ్చేలా చేస్తుంది, ఆ తర్వాత శాంతం మునిగిపోయేలా చేస్తుంది. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని చాలామందిని చూసాం. అయితే ఈ తాజాగా బెట్టింగ్ అన్నటువంటి దాన్ని యాప్స్ క్రియేట్ చేసి ఆ యాప్స్ ద్వారా దాన్ని ప్రమోట్ చేయడానికి లక్షల రూపాయలు ఇన్ఫ్లుయెన్సర్కి ఖర్చు పెడితే 11 మందిని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, దాని మీద విచారణ జరుపుతోంది పంజాగుట్ట పోలీసులు. చేస్తున్నారు, గుడ్, బాగుంది, ఇందులో తప్పే లేదు, వాళ్ళు చేస్తుందని పూర్తిగా సమర్థిద్దాం. అట్ ద సేమ్ టైం మరి ఇదే పోలీసులు లేదా ఇదే సమాజం మిగతా వాటి మీద ఎందుకు మాట్లాడదు? ఓ పెద్ద సినీ నటుడు ఉంటాడు, ఆయన వచ్చేసి నువ్వు ఈ కూల్ డ్రింక్ తాగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. కూల్ డ్రింక్ రోగం అనినేమో హాస్పిటల్స్ చెప్తాయి. ఏది నమ్మాలి? ఎందుకు అది చేస్తున్నాడు? గుట్కా, పాన్ పరాగ్ ఇట్లాంటి వాటికి తప్పు, కానీ అదేదో కేసరి పలుకులు ఇట్లాంటివి పెట్టేసేసి అదేదో నిజంగా ఒక్కపొడు అన్నట్టుగా భ్రమ కల్పించే అడ్వర్టైజ్మెంట్ కుప్పలు తెప్పలిస్తున్నారు. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయరు? అట్లాగే ఈ సబ్బు వాడితే కనుక నీ ఒంటి మీద రోగ క్రీములన్నీ పోతాయి అని సబ్బోడు చెప్తున్నాడు. నిజంగా పోతాయా? ఎవరి కన్ఫర్మేషన్ ఉంది? అది దాన్ని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి? లేదా నువ్వు ఈ పేస్ట్ వాడితే కనుక నీకు అసలు నీ పళ్ళ దగ్గరికి ఏ రోగం రాదని చెప్తారు. మరి అది నిజంగా జరుగుతుందే? పళ్ళు మరి డెంటిస్టుల దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరూ ఎవరు? మరి ప్రతి ప్రకటనలో ఓ మోసం ఉంటుంది, కానీ వీటిట్లలో మోసాల గురించి మనం మాట్లాడు. ఎందుకు? వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు కాబట్టి లేదా మహా సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళరు. సరే, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో చిన్న చితక వీడియోలు చేసుకుని బతుకుతున్నారు, వ్యక్తిగతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని నేను సమర్థించట్లేదు. మళ్ళీ చెప్తున్నా, జోదాన్ని సమర్థించను, జోదాన్ని ప్రమోట్ చేయడానికి కూడా సమర్థించను, కానీ వీళ్ళ మీద మాత్రం పడుతున్నారు. ఇది కరెక్టేనా?